అందరికీ నమస్కారం। ఈరోజు మూడవ ప్రత్యామ్నాయ గొంతుకగా ఒక వేదిక ఏర్పాటైంది। ఆ వేదిక ఎంతో మంది కనపడతా ఉంది, ఎంతో మందికి వెలుగునిస్తా ఉంది। అయితే నాలాంటి ఒక సామాన్యుడిని ఈ విధమైనటువంటి అవకాశాన్ని కల్పించి మనవాడైతే బాగుంటుందని చెప్పేసి వెతికి మరి నన్ను తీసుకొని వచ్చి ఇక్కడ కూర్చోబెట్టి నాకు మొదట ఇప్పుడు చాలామంది పెద్దలందరూ కూడా చాలా ప్రశంసించారు। అయితే నాకు డిబేట్లు చేయడం రాదు, మీ అందరికీ తెలియని విషయం ఏంటంటే, కానీ రఘువీర్ గారు ప్రతిరోజు నాకు మొదట్లో ట్రైనింగ్ ఇచ్చేవారు। ఎలా ఏ పార్టీకి ఏ విధమైనటువంటి కౌంటర్ వేయాలి, ఏ విధమైనటువంటి ప్రశ్నలు మనం అడగాలి, ఏ విధమైనటువంటి సమాధానాలు ఎదుటి వ్యక్తుల దగ్గర తీసుకోవాలి। సాధారణంగా మీ అందరూ నన్ను చూస్తున్నారు స్క్రీన్ మీద, కానీ స్క్రీన్ వెనక ఆయన ఇచ్చేటువంటి ఎంతో సందేశాన్ని నేను తీసుకొని మీ అందరికి కూడా ప్రజెంట్ చేయడం అయితే జరుగుతూ ఉంది। అది ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది। ఇప్పటి వరకు కూడా ఎన్నో న్యూస్ ఛానళ్ళు జనసేన పార్టీకి దాదాపు పార్టీ అధికారంలోకి రాబోతూ ఉంది, మూడవ కూటమి ఏదైతే ఉందో కూటమి ఏర్పడబోతుందో అన్న వరకు కూడా తమ వ్యక్తులకి తమ ఏదైతే పార్టీలకి అనుగుణంగా ఉన్నటువంటి కొన్ని ఛానల్ ఏదైతే ఉన్నాయో పవన్ కళ్యాణ్ గారి మీద ప్రత్యేకంగా ఈరోజు ప్రేమ కారిపోయినట్టు మాకంటే ఎక్కువగా కూడా నిజంగా వారు అనుసరిస్తున్నటువంటి విధానం చూస్తూ ఉంటే నాకైతే అప్పుడప్పుడు చాలా హాస్యాస్పదంగా ఉంటుంది। సో అవి అందరూ కూడా గమనించేటువంటి అంశాలు। మమ్మల్ని ఏదో పబ్లిక్లో డిఫేమ్ చేయాలని వారేదో పవన్ కళ్యాణ్ గారి కోసమే పోరాటం చేస్తారు, కానీ ఒకటి ఈరోజు వారి పేర్లు కూడా నేను చెప్పడానికైతే నేనైతే ఇష్టపడిన, వారు మమ్మల్ని అనేక రకాల హేళనలు చేశారు, అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టారు। కానీ అవన్నీ కూడా మేము రఘువీర్ గారి నాయకత్వంలో మేము వాటన్నిటిని కూడా పటాపంచలు చేస్తూ ముందుకు పోతా ఉన్నాం। రేపనే రోజు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి పీఠం మీదకి వెళ్ళాలి అని చెప్పేసి ముందడుగు వేసిన రోజు ఎవరైతే ఈరోజు ఆయన ఎవరైతే పొగుడుతూ ఉన్నారో, ఆయన ఎవరైతే ఈరోజు ఇష్టం లేకపోయినప్పటికీ కూడా లోపల ఒకటి పెట్టుకుని పైకి పొగుడుతూ ఉన్నారో వారందరూ కూడా రేపొద్దున ఆయన మీద విషయం కక్కడానికి సిద్ధంగా ఉంటారు। ఆయన గొంతుని బలంగా వినిపించేది మాత్రం ఎప్పటికీ ఒక ప్రైమ్ న్యూస్ ఛానల్ అనేటువంటి అంశాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి నేనైతే సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా। ఈరోజు ఎంతోమంది కపట ప్రేమలు జనసేన అధినేత ఎప్పుడైతే కూటమిలో భాగస్వామి అవుతున్న ప్రకటించాడు, ప్యాకేజీ సార్ అంటూ ఆయన మీద కథనాలు రాసినటువంటి ఎన్నో న్యూస్ ఛానళ్ళు టెలివిజన్లు కూడా ఈరోజు ఆయన పొగుడుతూ ఉన్న పరిస్థితి ఉంది। సో మూడవ ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూసేటువంటి వర్గాలు ఏదైతే ఉన్నాయో పొగిడితే పొంగిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది। దయచేసి మనల్ని పొగుడుతున్నప్పుడు ఎవరు పొగుడుతూ ఉన్నారు, ఉద్దేశపూర్వకంగా పొగుడుతూ ఉన్నారా లేకపోతే ఇంటెన్సిటీతో ఏమన్నా ఉందా అనేటువంటిది ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి। సో మూడవ ప్రత్యామ్నాయానికి సంబంధించినటువంటి నాయకులను పొగిడినప్పుడు పొంగిపోవద్దు, విమర్శించినప్పుడు కృంగిపోవద్దు, మన వాళ్ళు ఎవరు పరాయి వాళ్ళు ఎవరో తెలుసుకొని ప్రతి ఒక్కరు కూడా ముందుకు వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను। ఈరోజు నాకు మీరందరూ ఇచ్చేటువంటి గౌరవం కానీ గుర్తింపు కానీ ప్రతి ఒక్కటికి కూడా ఆయనకే చెందుతుంది। సో ఆయనతో పాటు పివి రావు గారు, వెంకటేశ్వరరావు గారు, నేను అనుకునేవాడిని ఈయనకి 60 సంవత్సరాలు పైబడ్డాయి, ప్రతిరోజు 24 అవర్స్ ఇంకా మమ్మల్ని నిద్రపోనీడు అనమాట। రేత్రి 10-11 అయినా సరే ఫోన్ చేసి ఈ ప్రోగ్రామ్ ఎట్లా వచ్చింది, ఈ ప్రోగ్రామ్ ఇలా రాలేదు, రేపు పొద్దున్న ఏ టైంకి వస్తున్నావు అని చెప్పేసి మాకన్నా ముందు నిద్రలేసి ఫోన్ చేస్తాను। నేను అనుకుంటాను సార్ ఇప్పుడే నిద్రలేచాడని, ఫోన్ వచ్చిందంటే నేను పరిగెత్తాల్సిన ఇంటి దగ్గర నుంచి అమ్మ వెంకటేశ్వర గారు ఫోన్ చేశాను। ఆయన రాకముందు ప్రైమ్ నేను ఒక రకంగా ఉంది, ఆయన వచ్చిన తర్వాత ప్రైమ్ నేను ఒక రకంగా ఉంది, క్రమశిక్షణతో కూడినటువంటి ఇది। సో వెంకటేశ్వరరావు గారు ఈ ఛానల్కి రాకముందు, ఆయన వచ్చిన తర్వాత దీని అభివృద్ధి దీని డెవలప్మెంట్ అనేది ఖచ్చితంగా మీ అందరికీ కూడా తెలిసినటువంటి అంశమే। అందరికీ కూడా పేరున ధన్యవాదాలు। మా కష్టాన్ని గుర్తించి మా ప్రైమ్ న్యూస్ యాజమాన్యాన్ని, మా ప్రైమ్ న్యూస్ సిబ్బందిని మా కష్టాన్ని గుర్తించి ఈరోజు మమ్మల్ని అభినందిస్తున్నటువంటి మూడవ ప్రత్యామ్నాయ గొంతుకుకి ప్రాణం పోస్తున్నటువంటి మమ్మల్ని అభినందిస్తున్నటువంటి మీ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకంగా నా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను।